హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లోనే నిల్వ పచ్చడి అండి. అది టమాటా పండు మిర్చి చట్నీ చేస్తున్నాను. ముందుగా టమాటాలు ఒక 7, 8 దాకా తీసుకున్నానండి. మంచిగా పండినవి. దాన్ని మంచిగా కడిగేసి ఆరబెట్టుకోవాలి. తర్వాత దీన్ని మంచిగా కట్ చేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. దీనిలో చింతపండు కూడా వేసాను. ఈ పండు మిర్చిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది బాగా స్పైసీగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. అది వేసి టమాటాను బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఇది మంచిగా ఉడకాలి. దీనిలో చింతపండు కూడా వేసానని చెప్పాను కదండి. దీని బదులు మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఒక 6 కూడా అవసరం లేదు. టమాటాలు పుల్లగా ఉంటే ఒక 4 నిమ్మకాయలు ముక్కలు సరిపోతాయండి. వేసి దీనిలో సరిపడంత ఎల్లిపాయలు, పండుమిర్చిలు సరిపడంత ఎల్లిపాయలు, ఈ టమాటా కూడా ఉడికింది, మెత్తగా అయింది, ఇలా వేసేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారాక మిక్స్ పట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఎల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. దీనికి ఆయిల్ అనేది హీట్ అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి టమాటా అవసరం లేదు. ఇది చల్లారాక వేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు కూడా వేసాను. ఇప్పుడు మిక్స్ పట్టేటప్పుడు దానిలో దొడ్డుప్పు కూడా వేసుకోవాలండి సరిపడంత. వేసి ఇది పూర్తిగా చల్లారాక ఈ మిక్స్ పట్టిన పేస్ట్ అంతా వల్ల వేసేసుకోవాలి. చల్లారాక కొంచెము మెంతి పొడి కూడా వేసానండి. ఒక 1/2 స్పూను వేసి ఇట్లా కలిపేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించి మిక్స్ పట్టుకొని ఒక 1 స్పూన్ వేసుకోవాలండి. బాగుంటుంది టేస్ట్. వేసి ఇలా వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. కూరలు లేనప్పుడు ఇది తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను ఇలాగా సపోర్ట్ చేస్తుండండి. ముందు వీడియోలో నేను పండుమిర్చి చట్నీ పెట్టానండి. అది నా సబ్స్క్రైబర్స్కి చాలామందికి నచ్చింది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ.